తాజా 30 నారా లోకేష్ బాబు గారు విజ్ఞత లేదు, మనిషి అయితే ఉన్నాడు, కనీస జ్ఞానం కూడా లేదు. ఆయన వర్ధంతే తెలీదు, జయంతి 126వ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షల. ఆయనకి చనిపోయిన వ్యక్తికి శుభాకాంక్షలు చెప్పరు బాబు, లోకేష్ బాబు శుభాకాంక్షలు చెప్పరు. చనిపోయిన వ్యక్తికి జవాబులు అర్పిస్తారు, జేజేలు అర్పిస్తారు, లేకపోతే నివాళులు అర్పిస్తారు. శుభాకాంక్షలు చెప్పడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కొడుకైనంత మాత్రాన దొడ్డిదారిని తీసుకొచ్చేసి దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసేసి దొడ్డిదారిని మంత్రి పదవి కట్టబడి ఏంటిది? మేము చేసుకున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నా మేము పడుతున్న బాధలు ఈరోజు మిమ్మల్ని గదినెక్కించి. కనీసం అంబేద్కర్ గారు ఎవరు, ఆయన పుట్టుపూర్వతరం ఏంటి, ఆయన రాజ్యాంగాన్ని దేనికి రాశాడని కూడా తెలియదు నీకు. ఆయన రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగంలో ఉన్న ఫలాలు ప్రజలకు అందించాల్సింది పోయి ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నా, లోకేష్ బాబు గారు పాల్గొన్నా రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి బాటకి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పేసి తెలుపుకుంటూ, అజ్ఞానిగా అంటే అజ్ఞానిలాగా ప్రవర్తించొద్దు, కొంచెం జ్ఞానం అన్నా నేర్చుకోండి. కొంచెం అన్నా జయంతో వర్ధంతో చెప్పే ముందు కొంచెం 4 అక్షరాలు తెలుసుకోండి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకొని చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? కనీసం కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తించొద్దని చెప్పేసి మీ ద్వారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ, థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.